వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు, అలాగనే ఈ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, ఈ అమావాస్య రోజున పైన కొమ్మలు వధింపచేసి ఒక వినాయకుడు రూపం కలిగినటువంటి వేరును బయటికి తీసుకొని వాటిని బాగా శుద్ధి పెట్టి పంచామృతములతో అభిషేకం చేసి సింధూరాన్ని పూసుకొని ఇంట్లో తంత్ర వరసిద్ధి మహాగణపతి అష్టకాల భైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకొని గృహంలో పూజా మందిరంలో ఉంచినట్లయితే ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు దోషము, నరదృష్టి దోషము, యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైన దోషాలు తొలగిపోయి ఆనంద సిద్ధి, ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య సిద్ధి,